పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నబాబు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొద్దు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మీరందరూ నాకు సహకరిస్తే నేను మీ గూడాన్ని అభివృద్ధి చేస్తాను. ఏం సహకరించాలి? అదేనమ్మా, ఈ అడవిలో దొరికే సంజీవిని ఎక్కడ ఉందో చెబితే ఆకుకు 1,00,000 చొప్పున ఆకుల 1,00,000 నేను పాముని కాదు, పాము విషంతో ఉన్న రమణ దొరని. ఎలాగైనా పున్నమ్మపై నా కక్ష సాధించుకుంటాను. అప్పుడైనా ఈ గూడెం వాళ్ళకి నేనంటే ఏమిటో తెలుస్తుంది. మీ జిత్తు తెలివితేటలు బలం ఎంతో గొప్పవి. దీని ముందు ఎంతమందున్నా బలాదూరే పున్నమ్మా. అందుకే నీ జిత్తుని నాతో పంపితే నాలాగా జిత్తు దొర అని పిలిపించుకోవచ్చు. డబ్బు దెయ్యం పట్టినోడికి కన్న కొడుకైనా కన్న తల్లైనా చూడ్డు. మరి అలాంటిది నీ తల్లి ఆడితో గొడవ పెడితే ఆడు ఊరుకుంటాడో చెప్పు? సచ్చినా వదలడు. అందుకే మీ అమ్మని జాగ్రత్తగా ఉండమని చెప్పు. అమ్మా అమ్మా. అబ్బాబ్బా, ఏట్రా అరుపులు? ఏటైంది? ఏమైందా? అందరూ ఏం చెప్తున్నారో తెలుసా? దేని గురించి ఎవరెవరు ఏడు చెప్తున్నారు? నీకున్న దూకుణ్ణి కొంచెం తగ్గించుకోమంటున్నారు. ఎవర్రా అట్ట చెప్పే మనుషులు? అయినా నా ఇట్ట వచ్చేట్టుగా నేను ఉంటాను. నా దూకుడు నాది. ఏ నువ్వు నా కొడుకు కాదా? నా దూకుడు నీకు నేదా? అమ్మా, ఇట్లాంటి మాటలతో నన్ను దెప్పి పడడం తప్ప నేను చెప్పింది మాత్రం ఎనవు. ఏనరా? ఏనను. ఎందుకనాలి? ఆ మాత్రం స్వాతంత్రం కూడా నాకు నేదా? అబ్బా, అది కాదమ్మా, ముందు నేను చెప్పేది నువ్వు. ఏం చెప్తావురా? నా దూకుడు తగ్గించుకోమని చెప్తావు అంతే కదా. అది తప్పించి ఇంకేదైనా చెప్పు, వింటాను. అమ్మా, నీ గడుస్తనం వల్ల, నీ ప్రవర్తన వల్ల నీకు ఎవరి వల్ల ఏ ముప్పు వస్తుందని నాకు భయంగా ఉంది. ఇచ్చోడా, నాకు ముప్ప? నన్నెవరైనా మోసం చేయాలని చూస్తే అన్ని ముప్పు తెప్పలు పెట్టి 3 సెలవులు నీళ్ళు తాగిస్తాను, కానీ నా మొక్క మీదకి ముప్పు తెచ్చుకుంటానా? అలా ముప్పు తెచ్చుకున్న దాన్నైతే నేను మీ అమ్మ పొన్నమనట్టాగవుతానరా. నాకు హనుమాయ్ బాబాయ్ చెప్పాడు, ఆ రమణధర వల్ల నీ పేనానికి అపాయం ఉందని. నిన్ను కొన్నాళ్ళు కుదురుగా ఉండమని చెప్పాడు. ఇందులో కూడా నిజం ఉంది కదా. అందుకే నీ మంచి కోసం చెప్తున్నాను. వినవా నువ్వు? ఏరా, నువ్వు పుట్టాక నేను పుట్టానా? నేను పుట్టాక నువ్వు పుట్టావా? ఎవరి మాట ఎవరనాలి?
నా సంగతి నీకు తెలుసు కదా. బరిలోకి దిగనంత వరకే ఎవరైనా, దిగిన తర్వాత ఎవడైనా గెలవడానికే ప్రయత్నిస్తాడు. కానీ నేను ప్రయత్నించను. ఎందుకో తెలుసా? గెలుస్తాననే నమ్మకం నాకుంది కాబట్టి. ఆ నమ్మకంతోనేరా అప్పటి నుంచి ఇప్పటిదాకా నెట్టుకొస్తున్నాను. అసలు మీ అయ్యి అయితే అప్పట్లో ఎవరి మాట వినేవాడు కాదు. అలలాగా అంతెత్తున ఎగిసిపడేవాడు. బుసలు కొట్టని పావునాగా అతని కడుపు నువ్వెట్టా పుట్టావురా? అసలు నువ్వెందుకు ఇలా మారిపోనావో నీకే తెలియాలి. అమ్మా, అన్నిసార్లు కోపం పనికిరాదు. అందుకే ఎవరైనా ఎక్కడ ఎలా మాట్లాడతారో నేను అక్కడ వాళ్ళకి తగ్గట్టుగానే మాట్లాడతాను. అంతేగాని కోపం వచ్చినా రాకపోయినా తిట్టి కొట్టి మాట్లాడను. అమ్మా, నేను చెప్పేదల్లా ఒకటే, నువ్వు జాగ్రత్త. నాకు అయ్యిపోయాడు. ఆ రాక్షసుడు రమణధర వల్ల నీకేమన్నా జరిగితే ఇక నాకెవరూ ఉండరు. అందుకే కొంచెం నేను చెప్పేది కూడా వినవే. నువ్వే ఆలోచించమ్మా. సరేరా, నేను మాత్రం ఎవ్వరు జోలికి పోను. కానీ నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను. సరేనా? అట్ట అయితే నువ్వు చెప్పిన దానికి నేను సరే, లేకపోతే నేను చెప్పిన దానికి నువ్వు సరేనా? సరే సరే. ఆకలేస్తుంది, కొత్త కూడెట్టు. సరేనే, తప్పగా. ఇంత దూకుడేంటే బాబు? సరే వస్తున్నాను. ఏ నాగన్నా, ఇక్కడున్నావేటి? ఏటైంది? అత్తమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను బాగానే ఉన్నాను, కానీ నీకేటైందిరా అట్ట నడుస్తున్నావు? ఏం లేదత్తమ్మా, కాలికి ములుగుచ్చుకుంది అంతే. అవునరా నాగన్నా, ఇంతకీ మీ శివంగి మనువు పనులు ఎక్కడి దాకా వచ్చినాయి? జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి. ఏం విషయాలు ఏం తెలుస్తాయో. ఇంతకీ ఆ నర్రిగాడికిచ్చి మీ శివంగిని చేస్తావా, లేకపోతే మీ సీతను ఒప్పించి మా బండకిచ్చి చేస్తావా? సీతని ఏ విషయంలో ఒప్పించవచ్చు, కానీ శివంగి మను విషయంలో ఒప్పించడం చాలా కష్టం. మరి ఎట్టాగరా? అయితే శివంగి ఆశపడినోడితో మనువు జరగదన్నమాట. ఎందుకు జరగదు? తప్పకుండా జరుగుద్ది. ఎట్టా జరుగుతుందిరా? అసలు నీ గయ్యాలి పెళ్ళాన్ని ఎట్టా ఒప్పిస్తావు? దాన్ని ఒప్పించడం కష్టం అన్నాను, గాని నరితో శివంగి మనువు చెడగొట్టే అంత పని. ఎట్టా చెడగొడతావురా? ఓ పక్క మీ సీత ఆ నర్రితో మనువు పనులన్నీ మొదలెట్టేసింది. ఇప్పుడు ఎట్టా చెడగొడతావు? ఇంకా మనువు చేయడానికి ఎంతో సమయం లేదు. ఏం చేసినా ఇప్పుడే చెయ్యాలి. ఇకపై ఏం చేసినా ప్రయోజనం ఉండదు. అన్నీ నువ్వే దగ్గరుండి చూసావు కదత్త. ఏటో నువ్వు చెప్పేది నాకేటో అర్థం కావట్లేదు. ఈ పెళ్ళాన్ని ఎలా గొప్పిస్తావో, శివంగిని మండకించి మను ఎట్టా చేస్తావో అంత భారం నీ మీదే ఉంది. చూడు, అసలే శివంగి తల్లి లేని పిల్ల. దాని ఆనందం అంతా నీ చేతుల్లోనే ఉంది. దాని అక్కకి మొగుడినైనందుకు శివంగికి మనువు చేసే బాధ్యత నాది. పిల్లలేని నాకు శివంగే కదత్త కూతురు. పున్నమత్త, నువ్వేం భయపడకు. శివంగి నరిలో మనువు చెడగొట్టే పనులు నాగన్న ఎప్పుడో మొదలెట్టాడు. ఓరి ఎర్రోడా, ఎంత మారిపోనవరా? ఆ కట్టు బొట్టు మాట అంతా మారిపోన్నది. ఇంతకీ మార్పు కొన్ని రోజులేనా, ఎప్పటికీ ఉంటదా? కొన్ని విషయాలు సూటిగా నా మనసు లోతుల్లో నుంచి నన్ను మార్చేశాయి. ఈ మార్పు నాలో కలిగింది కాదు, నా మనసులో కలిగింది. మనసులో కలిగే ఏ విషయాన్నైనా అంత త్వరగా మర్చిపోలేమత్తా. ఆ మార్పు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. నిజమేనత్త, ఎర్రోడు ఇదివరకులా కాకుండా నిజంగానే మారిపోయాడు. సరేగాని ఎర్రోడా, ఇందాక శివంగి మను గురించి ఏదో చెప్తున్నావు. ఇంతకీ ఆ నర్రిగాడితో శివంగి మనువు సెడగొట్టే పనులు ఈడేం మొదలెట్టాడ్రా? సరేగాని ఎర్రోడా, ఇందాక శివంగి మను గురించి ఏదో చెప్తున్నావు. ఇంతకీ ఆ నర్రిగాడితో శివంగి మనువు సెడగొట్టే పనులు ఈడేం మొదలెట్టాడ్రా?
ఇదిగో నీ సంచి. ఇంకా ఎంత దూరం అన్నయ్యా? వచ్చేసాం. నాకు కొంత పని ఉంది. నువ్వేం చేస్తావంటే ఇటు కుడివైపుకి వెళ్ళు. అక్కడ మర్రి చెట్టు ఉంటుంది. అక్కడి నుంచి కుడివైపు తిరుగు. అక్కడ మనుషులు ఎవరిని ఉంటే. అంటే ఎవరు ఉండరా అన్నయ్య? ఉంటారా, ఎవరు పనులు వాళ్ళకు ఉంటాయి కదా. అక్కడ అడుగు సేతిల్లు ఎక్కడా అని. వాళ్ళు టక్మని తీసుకెళ్తారా? చూపిస్తారు. పక్కనేగా ఇల్లు? పక్కనేరా. ఆ లోయ దాటి కొండెక్కి దిగావనుకో అదే మన ఇల్లు. కొండెక్కి దిగాలా అన్నయ్య? ఏం పర్లేదురా, నువ్వేం కంగారు పడుకో, వెళ్ళు. పిచ్చోడా, వెళ్ళరా వెళ్ళు. నువ్వు అలా తిరిగిరా, నేను ఎటు నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడే మన ఇల్లు. అమ్మ బాబోయ్, నల్లదయ్యం. బాబోయ్, అమ్మో, దీని దొరకకూడదు. అమ్మో, అదంతా జరిగింది. అంతా బాగానే చేశారు, కానీ ఆ నర్రిగాన్ని మీరే ఎల్లగొట్టారన్న సంగతి సీతకు తెలిస్తే మీ ఇద్దరిని ఇత్తడి సొమ్ముని చింతపండిటి తోనట్టు తోమెత్తది. జాగ్రత్త. అవన్నీ తెలిసేలోపు శివంగమ్మ నువ్వు బండతో చేశాను. ఏదో ఒకటి. శివంగి జీవితం మీ చేతుల్లో ఉంది. మీరేం చేసినా దాని సంతోషం కోసమే కదా. దాని మనసుకి బాధ కలగకుండా చూడండిరా. నువ్వేం భయపడకత్తా, అవన్నీ మేం చూసుకుంటాం. త్వరలోనే అన్ని సమస్యలు తీరిపోయి మన బండా శివంగి మనువు చక్కగా జరుగుతుంది. ఏటోరా, మీ ధైర్యం సొత్తుంటే నాకు కూడా కాసంత ధైర్యంగానే ఉంది. నువ్వు అలా ధైర్యంగా ఉండత్తా, మిగతావన్నీ మేం చూసుకుంటాంగా. కానీ అత్త, ఇప్పుడు మన మధ్య జరిగిన విషయం మాత్రం ఎవ్వరితో అనుకో. ఆ నోట ఈ నోట పడి చివరికి సీత చెవిలో పడిందనుకో. నువ్వన్నట్టు మా పని ఎత్తడి చెంపై చింతపండేసి తవ్వినట్టే. సరే సరే, అట్టాగే వెళ్ళండి. ఏటో మొత్తానికి ఈ గూడెంలో మార్పు కనిపిస్తోంది. అత్తా, పున్నమత, అత్తా, ఓ పున్నమత, ఓ పున్నమత. ఏరా ఎర్రోడా, ఇప్పుడేగా ఇల్లు మళ్ళీ వచ్చావే? ఇదిగో ఈ మళ్ళీ నేను వెళ్తాంటే పున్నమత కనిపించిందా అని అడిగింది. అందుకే నేనే దగ్గరుండి తీసుకొచ్చా. ఏమే మళ్ళీ అత్తా, ఏటి చేసాం? అత్తా, నీకో రహస్యం చెప్పాలి. రహస్యమా? ఏటి అది? నేను వెళ్ళొత్తా పున్నమత. అన్నా, నువ్వెక్కడికి? ఏదో రహస్యం అన్నావు కదా. రహస్యం మనకి మన గూడానికి సంబంధించింది. నువ్వు కూడా మావాడివే కదన్నా. అన్నా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నేదే మళ్ళీ. ఇది వరకటి ఎర్రోడైతే నువ్వు అన్న మాటకి బాధపడకపోగా నువ్వు రహస్యం అనగానే చెట్టు చాటు నక్కి అంతా ఇని ఆ రవణ దొరక చేరేసేవాడు. కాని నువ్వు నాతో రహస్యం అనగానే అది అతని వినకూడదనే సంస్కారం ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాడు చూడు. అక్కడ అక్కడ మనోడు నీతి నిజాయితీ నాకు అర్థమైనది. ఈ ఎర్రడు మనోడేనే. మనవాడేటి? మనోడే. హేరా ఎర్రోడా? అత్తా, రేత్రి కావల కాస్తున్న మన వాళ్ళకి అడ్డుకట్ట దగ్గర ఏదో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తే అటుగా వెళ్లారంట. కాని ఆ శబ్దాలు అడ్డుకట్ట ఆవల వైపు నుండి వచ్చాయట. అందరూ భయపడి లోపలికి వెళ్ళడానికి సాహసించలేదు. అప్పుడు అప్పుడు ఏం జరిగిందే? మన రాజమయ్య అక్కడికొచ్చాడు. అంత చీకట్లో కొంపు తీసి మా అన్నగారు అక్కడికి వెళ్ళాడా?
ఏం జరిగిందే? మన రాజమ్మయ్య అక్కడికొచ్చాడు. అంత చీకట్లో కంపు తీసి మా అన్నగారు అక్కడికి వెళ్ళాడా? అవును, అక్కడ లచ్చన్న, బండ, జిత్తు మామ ఇలా అందరూ ఉన్నారు. రాజం బాబాయ్ని లోపలికి వెళ్ళొద్దని ఆపారు. కాని రాజం బాబాయ్ అందరి వంక ప్రశాంతంగా చూసి నవ్వాడు. ఇకంతే, ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు నేను చెప్పనా? నువ్వు చెప్తావా? నీకెట్టా తెలుసు? నాకెలా తెలిస్తే నీకెందుకు కానీ చెప్తా నేను. అప్పుడు మా అన్న అందరితోని మీరందరూ గూడెంలోకి వెళ్ళిపోండి అని చెప్పాడు. మంత్రాలు చదువుకుంటూ అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక అందరూ ఆయన వంక గౌరవంగా చూసి ఆయన మాట కిలువిచ్చి అందరూ గూడెంలోకి వెళ్ళిపోయారు. అంతేనా? కాదు కాదు, ఇక్కడ దాకా ఇదంతా నిజమే. కానీ గూడెనికి వెళ్ళిన తర్వాత నేను చెప్పనా? ఏంటి, ఇది నీకు కూడా తెలుసా? ఎలా తెలుసో తర్వాత చెప్తాను. రాజమ్మావ అందరినీ వెళ్ళిపోమన్న తర్వాత అందరూ గూడానికి వచ్చేశారు. ఇక్కడి దాకా అంతా మామూలే. కానీ అసలు రహస్యం ఇక్కడే ఉంది. అందరూ గూడానికి వచ్చేటప్పటికి అడ్డుకట్ట ఆవల వైపు నుంచి శబ్దాలు ఆగిపోయాయి. గూడెం మధ్యలో మరిమాన దగ్గర హనుమయ్య, రామయ్య ఇలాంటి కొంతమంది పెద్దల మధ్య కూర్చుని రాజంబాబాయ్ కబుర్లు చెబుతూ కనిపించేటప్పటికి నిజంగా ఎవరికి నోట మాట రాలేదు. ఇది జరిగింది. అవునా మళ్ళీ? ఇదేంటి, ఇది మీకు తెలియదు కదా నేను చెప్పడానికి వస్తే మీరిద్దరు నాకన్నా బాగా చూసినట్టు చెప్తున్నారే. ఉదయం లేచిన దగ్గర నుంచి గూడెంలో అందరి నోట ఇదే మాట. అందుకే మాకు తెలిసింది. ఇదేమీ పెద్ద రహస్యమేమీ కాదు. ఏతమ్మా? అవును, అక్కడ అడ్డుకట్ట దగ్గర గూడెం దగ్గర కనిపించిన మా రాజు అన్న ఆ సమయంలో మా ఇంటి దగ్గరే ఉన్నాడు. నా చేత్తో తేనేరు కత్తే ఆయనకిట్టం. అందుకే మా ఇంటికి వచ్చాడు. ఏడబోయేవే కడదోడా? ఏంట్రా ఎత్తుకుతున్నా? నా కడదోడు పడిపోయిందిరా, ఎత్తుక్కుంటున్నాను. పడిపోయిందా? ఎప్పుడు పడిపోయింది? ఎక్కడ పడిపోయింది? ఎలా పడిపోయింది? ఇప్పుడే ఇక్కడే ఆ రాయికి నా కాలు తగిలి కింద పడిపోయాను. కడదోడు పడిపోయింది. ఎత్తుకో, నాను ఎత్తుకుతాను. ఇదేగో. అరే, అదట్ట ఇరిగిపోయిందిరా. కింద చూశాను, నీ దగ్గరించి తప్పించుకు పారిపోయింది కదా అని. నేను చూడగానే కూడా నా దగ్గర నుంచి కూడా తప్పించుకు పారిపోతున్నామోనని చూడగానే కాలుతో ఒక్క తొక్కు తక్క, అంతే 2 ముక్కలు అయిపోయింది. ఇదిగో, ఇదో ముక్క, ఇదో ముక్క, ఇదో ముక్క, ఇదో ముక్క. పట్టుకో పట్టుకో. హే, డంపడకరడం 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 పరుకోవడానికి నువ్వు ఏంటి మళ్ళీ? నువ్వెందుకు కథం తొక్కుతున్నావు? మీరిద్దరు సింధులు ఎత్తున్నారు కదా అని నేను ఎత్తున్నా. రేపు రాబోయే జాతర కోసం సాధన చేయటం లేదా? సాధన అదేం లేదమ్మా. మరి ఎందుకు సిందెత్తున్నారు? మీ అన్న చిందేస్తున్నాడని నేను వేస్తున్నాను. అన్నెందుకు ఎత్తున్నాడు? ఏరా, నువ్వెందుకు చిందేస్తున్నావురా? నీ కళ్ళజోడు ఇరిపోయింది కదా, అందుకే సిందేస్తున్నాను. అందుకమ్మా. అరే, నా కళ్ళజోడు ఎరగొట్టేశాడు. ఇదిగో, మీ కోణకి నా కళ్ళజోడు ఎరగొట్టేశాడమ్మా. మా అయ్య ఎండుగురు అమ్మి మరీ సంతలో కొనుక్కున్నాను. ఇప్పుడు మళ్ళీ కొనుక్కోవాలి. అన్నా, ఎందుకు ఎర్రోడన్న కళ్ళజోడిని తొక్కేశావు? చూడు పాప మెల్ల ఎడుతున్నాడు. ఆడు ఏడ్చినా నవ్వినా సరే కళ్ళకేసుకునే జోడు కాళ్ళకేసుకుంటే తొక్కరా మరి. అయ్యో అన్నా, అది కాళ్ళ జోడు కాదు, కళ్ళజోడు. కాళ్ళ జోడు కాదా? మరి అటువంటిప్పుడు నేను తొక్కుతుంటే నా కాళ్ళకి ఎందుకు గుచ్చుకుంది? అది ఇరిగిపోయింది కనుక గుచ్చుకుంది. పోతే పోని. సరే, మీరెక్కడి నుంచి వస్తున్నారు? కిట్టబాబు దగ్గర నుండి. ఓ, కిట్టబాబు ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు, కానీ నా మీద కోపం వచ్చిందేమో అనుకుంటున్నాను. లేదమ్మా, అతను నీ మొహం చూడలేక అలా మాట్లాడాడేమో. మీరు వెళ్ళండి, నేను ఎర్రోడు ఆలోచించుకుంటాం. నేను ఎర్రోడు ఆలోచించుకుంటాం. ఆలోచిద్దాం.
ఛీ!